రాణి దుర్గావతికి అండగా కత్తి పట్టిన వారు కేవలం 5,000. తొలి రోజు పోరు భీకరంగా కొనసాగింది. అసఫ్ ఖాన్ సైన్యంలో 300 మంది చచ్చారు. ఆ రాత్రి రాణి దుర్గావతికి విధి సహకరించలేదు. ఆమె రాత్రికి రాత్రే మెరుపు దాడి చేద్దామని సూచించింది. ఆమె సైన్యంలో ముఖ్యులు ఒప్పుకోలేదు. అది ప్రమాదకరమన్నారు. తరువాత ఇంకా నమ్మకస్తులైన మరింత తక్కువ మందితో రాణి దుర్గావతి సమావేశమైంది. మెరుపు దాడికి వారినైనా ఒప్పించే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా పిరికి పందల్లా సాహసించలేదు. గోండ్వానా రాజపు స్వాతంత్రం తెల్లారిపోయేదాకా ఆమె ఎదురు చూసింది. రాణి రాత్రివేళ మెరుపు దాడి చేద్దామంటే అంగీకరించని పిరికి పందలు పొద్దున మాత్రం సాధించేది ఏముంది? రాణి దుర్గావతి ఎంత నిలువరించినా మొఘల్ సైన్యాల ముందు దుర్గావతి సమూహం తాళలేకపోయింది. 3 రోజుల పాటు యువరాణి తనయుడు యువరాజ్ వీర్ నారాయణ్ శత్రువుల్ని సమర్థంగా తిప్పికొట్టాడు. అయినా అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొడుకు గాయపడటంతో రాణి దుర్గావతి అతడిని యుద్ధరంగం నుంచి తప్పించింది. దూరంగా తీసుకువెళ్ళమని చెప్పింది. యువరాజు రణరంగంలో లేకపోవటం అంటే చాలా మంది సైన్యం యుద్ధం నుంచి తప్పుకున్నారు. కేవలం 300 మంది మాత్రమే దుర్గావతితో మిగిలారు. ఇక చివరి క్షణం రానే వచ్చింది. ఆమె తలలో మెడలో బాణాలు దిగబడటంతో మూర్ఛపోయింది. ఆమెను ఒక నమ్మకస్తుడు సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కాసేపటికే మేలుకున్న రాణి జరిగింది అర్థం చేసుకుని తనని చంపమని అనుచరుడిని ఆజ్ఞాపించింది. కానీ అతడు ఆ పని చేయలేకపోయాడు. రాణి దుర్గావతి అప్పుడు స్వయంగా తన ఒడిలోంచి బాకుని బయటకు తీసింది. తనని తానే అంతం చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. తన ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడు